దాచేపల్లి మండలం. నా పేరు తంగెళ్ళ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్, 3 మెన్ కమిటీ. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులు ఎంతమంది సభ్యత్వం కలిగి ఉన్నారు? సభ్యత్వాలు నియర్లీ 3600 మంది. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులు సభ్యత్వం పొందాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి, ఎంత రుసుము చెల్లించాలి? నామినల్గా ½ ఎకర్ నుండి 8 ఎకరాలైనా సభ్యత్వం తీసుకోవచ్చు. నామినల్ అమౌంట్ సభ్యత్వ రుసుము అనేది 330 రూపాయలు. 330 రూపాయలు. సార్, ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏం వేస్తున్నారు రైతులు? ఇక్కడ ఎక్కువగా ప్రత్తి, మిర్చి వేస్తారు. సార్, ఇది ప్రధానమైన పంట వచ్చేసి పత్తి, మిర్చి వేస్తున్నారు అంటున్నారు. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంఎస్పి ప్రైస్ లభిస్తుందా సార్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పుడప్పుడు సీసీ పెడతారు కాటన్కి, అలాగే మిర్చికి కూడా మద్దతు ధరిస్తారు. ఇటీవల సొసైటీ ద్వారా మేము దాచేపల్లి మండలంలో నియర్లీ యూరియా బాగా వాంటింగ్ ఉండే 1000 టన్నుల పైన ఇచ్చున్నాం మేము. రైతులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి సబ్సిడీ 1840 రూపాయలు అయితే రైతులు ఇచ్చేది 270 రూపాయలు. అలా యూరియాను ప్రొవైడ్ చేసాం. అలాగే డిఏపి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఎప్పుడు కూడా అడగగానే లోన్స్ ఇవ్వడం కానీ, రికవరీస్ కానీ ఈ దాచేపల్లి మండలంలో నియర్లీ 45 కోట్ల టర్న్ ఓవర్ అవుతూ ఉంది. ఇక్కడ బాగా ప్రజలు, రైతులు అందరూ కూడా మాకు కోఆర్డినేషన్ ఉంటారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి సహకారం అందించడానికి సహకరిస్తూ ఉన్నాం. రైతులకి ఏ సమస్యలైనా సరే పరిష్కారం కోసం మా సొసైటీ ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేస్తూ ఉంటాం. సార్, ఏదైతే మీరు జనరల్ బాడీ మీటింగ్లో రైతులు పాల్గొంటున్నారు, ఎంతమంది రైతులు పాల్గొంటున్నారు? పాల్గొన్న రైతులు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? పంట మార్పిడి విషయంలో కావచ్చు, పెస్టిసైడ్ విషయంలో కావచ్చు. అంటే ఇటీవల మేము కొత్తగా ఎలక్ట్ అయ్యాం. ఈ ఎలక్ట్ అయిన తర్వాత ఇంకా మేము మీటింగ్ ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటు చేసినప్పుడు కూడా నియర్లీ ఒక్కొక్క ఏరియాలో పెట్టుకుంటే 100 మందిని పిలిస్తే 60-65 మెంబర్స్ వరకు వస్తారు. వాళ్ళకు మేము సహకారం ఇచ్చే విధంగా మా స్టాఫ్ కానీ మా పాలకులను చేస్తూ ఉంటాయి. సార్, ఇటీవల కాలంలో రైతులు ఏదైతే వ్యవసాయదారులు రైతులలో పాడి పరిశ్రమ పశుపోషణ తగ్గిపోయింది. ఈ పాడి పరిశ్రమ పశుపోషణ పెంపొందించడానికి మీరు ఇక్కడి నుంచి ఇచ్చే ఎల్టీ లోన్లు, దీర్ఘకాలిక లోన్లు ఏ విధంగా ఇస్తున్నారు? రైతులు ఎలాంటి ప్రోత్సాహకాలు ఈ సొసైటీ నుంచి అందుతున్నాయంటారు? మా దగ్గర ఎల్టీ లోన్స్ కానీ, క్రాప్ లోన్స్ కానీ ఏవైనా కానీ సరే మాకున్న ఎలిజిబిలిటీ ప్రకారం రైతులకు ఎప్పుడు కూడా సహాయ సహకారం అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మా స్టాఫ్ కానీ, మా బ్యాంక్ సిబ్బంది కానీ, మా పాలవర్గం కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ఉంటాం. ఈ రుణాలు ఎలాంటి రుణాలు ఇస్తారు? ఒక్కొక్క రుణంకి ఎంత వడ్డీ తీసుకుంటారు మీరు? అంటే రేషియో ప్రకారం మనకి బయట బ్యాంక్స్ 8%, అలాగే 6% ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మేము కూడా అలానే ప్రొవైడ్ చేస్తాం. సార్, ఏదైతే స్వల్పకాలిక రుణాలు ఏదైతే శాతంలో ఇస్తున్నారో ఆ రైతులు ఇన్ టైం సంవత్సరంలో కడితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అంతే సబ్మిషన్ ఆ 3% అందుతుందా సార్? అది ఖచ్చితంగా సంవత్సర కాలంలో కనుక ఇస్తే ఆ సబ్మిషన్ మాత్రం మా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తారు, దాన్ని డిడక్ట్ చేస్తాం మేము. సార్, దాంతోపాటు సార్ వ్యవసాయంలో ఇప్పుడు సాంకేతిక పరిణామాలు దాపరిస్తున్నాయి. దాంతోపాటు కూడా ఈ ఒకే పంట వేయడం ద్వారా కూడా ఏదైతే నేలలో ఆమ్లత్వం పెరిగిపోయి ఈ పంట మార్పిడి చేయకపోవడం వల్ల కూడా పెస్టిసైడ్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. కృత్రిమ ఎరువులను పెంపొందించడానికి మీరు మీ సొసైటీలో ఉన్న రైతులకు ఎలాంటి అవగాహన సదస్సులు తీసుకొస్తున్నారు సార్? ఈ మధ్యనే కిసాన్ మేళాను పెట్టాం. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా క్రాప్స్ అనే ఎప్పుడు కూడా సాధారణ క్రాప్స్ వేయాలి, అలాగే పూల తోటలు వేయాలి, అలాగే మన కూరగాయలు పండించాలి, అలాగే ప్రతి మిర్చితో పాటు ధాన్యాలు, చిరుధాన్యాలు కూడా పండించాలని కూడా మేము ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. అలాగే పరికరాలు కూడా ఏవైతే కావాలో ఆ పరికరాలు ప్రొవైడ్ చేయడానికి కూడా మా గౌరవ శాసన శ్రీనివాసరావు ద్వారా అందిస్తూ ఉన్నాం. లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మా సొసైటీ ద్వారా వీలైనంత వరకు మేము మాకున్నటువంటి కెపాసిటీ ప్రకారం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం.
సార్ ఈ నానో యూరియా వాడకాన్ని రైతులకు మీరు ఏమైనా ప్రోత్సాహకాలు కానీ మీటింగ్ కానీ నిర్వహిస్తున్నారా? దాంతోపాటు ఈ నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది, ఎలాంటి స్పందన రైతుల్లో కనిపిస్తుందంటారు? వాస్తవానికి నానో యూరియా అనేది ఈ మధ్య బాగా ఎడ్యుకేట్ చేశాం, మండలం మొత్తం తిరిగాం, ఇటీవల క్యాంప్స్ కూడా పెట్టాం. ఏడీ గారు, ఏఓ గారు, అగ్రికల్చర్ ఏఓ గారు, ఏడీ గారు, జిల్లాధికారు అంతా కొన్ని గ్రామాలు కూడా తిరిగి ఉన్నారు. ఈ నానో యూరియా వల్ల కొంతమంది రైతులు క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే పైన ముఖకే కదా అని చెప్తా ఉన్నారు, అలా ఏం కాదు అని ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రజల్లో ఇప్పుడిప్పుడే కొంచెం స్పందించి యూరియాను కూడా తక్కువ మోతాదులో వేయడానికి ముందుకు వస్తున్నారు రైతులు కూడా. సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కావచ్చు, నాబార్డు గ్రాంట్ కావచ్చు, ఈ సొసైటీకి ఏ విధంగా అందుతుంది? ఈ సొసైటీ ఎలాంటి బలోపేతంలో ముందుకు పోతుందంటారు? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కూడా మా సొసైటీకి తక్కువ ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే టర్నోవర్ తక్కువ ఉంటుంది కాబట్టి కార్పొరేట్ సెక్టార్, కార్పొరేట్ బ్యాంకులు, ఆ గవర్నమెంట్ బ్యాంకులు కొంచెం ఎక్కువ ఇస్తారు. మా బ్యాంకులకు మేము పంట రుణాలతో పాటు ఈ పరికరాలు కూడా వీళ్ళంతా నామ్స్ ప్రకారం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈసారి ఇంకా రిక్వైర్మెంట్ కూడా మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మాకు నుండి జిల్లా చైర్మన్ ద్వారా ఎక్కువ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. సార్ ఇక్కడ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు పండించిన ఏదైతే ధాన్యం కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, నిల్వ చేసుకోవడానికి నాబార్డు సహకారంతో ఏమైనా గోడౌన్ల నిర్మాణం జరిగిందా? జరిగితే ఎంత కెపాసిటీ మేరకు ఆ గోడౌన్లు పనిచేస్తున్నాయి అంటారు? మా దగ్గర గోడౌన్స్ ఇక్కడ పండే పంట కన్నా కూడా ఎక్కువ కెపాసిటీ గోడౌన్ నిర్మాణం జరిగి ఉన్నాయి. ఆల్రెడీ మా సొసైటీకి కూడా 4 గోడౌన్స్ ఉన్నాయి. సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఏదైతే మీరు ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రబీ సీజన్లో మీరు అందించే రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఏవి అందిస్తున్నారు, ఎంత మేరకు అందిస్తున్నారు, రైతులలో ఎలాంటి స్పందన కనిపిస్తుందంట? రైతులు మా దగ్గరకు వచ్చిన వారందరూ కూడా 99% స్పందిస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క కోరిక మేరకు నెరవేరుస్తూ ఉన్నాం. సార్ ఇటీవల కాలంలో అంటే ఇక్కడ సొసైటీలలో పనిచేస్తున్న ఈ సిబ్బంది జీతభత్యాల విషయంలో కావచ్చు, వారికి అందించే బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, ఇన్సూరెన్స్ సదుపాయం ఏ విధంగా ఉంది, వారి యొక్క పనితీరు ఎలా ఉందంటారు? జనరల్గా పనితీరు అనేది టోటల్గా ఒక్కొక్క చైర్మన్ ఒక రకం ఉంటుంది, ఒక్కొక్క బ్యాంక్ మేనేజర్ ఒక రకం ఉంటుంది. అయితే నేను వచ్చి కొత్తగా కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఎవరైనా ఈక్వల్గా స్పందిస్తారు, పనిచేసే విధానంలో కూడా బాగానే ఉంటారు. మేము గత 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా రైతుల యొక్క ఆలోచన మేరకు కూటమి ప్రభుత్వానికి తీసుకెళ్ళటమే కాకుండా ఉపాధి హామీ పథకం అనేది మాకు టౌన్ ఏరియాలో, రూరల్ ఏరియా వరకు ఇస్తున్నారు, టౌన్ ఏరియాలో ఇవ్వట్లేదు. కాబట్టి టౌన్లో మరియు రూరల్ ఏరియాలో కూడా ఈ ఉపాధి హామీని రైతులకు మనం అనుసంధానం చేయడం అంటే మనం ఏదైతే వాళ్ళతో పనులు చేపిస్తున్నామో ఆ రైతులకు కనుక వ్యవసాయ కూలీని తగ్గించే మార్గంగా చేస్తే వాళ్ళు ఇంకా చాలా బలోపేతం అవుతారని కూడా రైతుల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన. దీన్ని ఖచ్చితంగా కూటమి దృష్టి తీసుకెళ్తామని మా గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తామండి. సార్ గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా మిరప పంటకి ఫేమస్ సార్. ఇక్కడ నకిలీ ఇత్తనాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, దానికి గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నారు సార్. దీనిపై మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నారు? అంటే బయట ఎక్కువగా ప్రచారం చేస్తారు సార్. ఈ ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలు వస్తే వాళ్ళు వెంటనే మా ఎర్రపల్లి శ్రీనివాసరావు వార్నింగ్ ఇస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అటువంటి అంటే మా దృష్టికి వస్తే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నామండి ఇప్పుడు. సార్ ఇంకోటి, ప్రతి ఎంప్లాయీకి ఎలా హెల్త్ కార్డు ఉంటుందో అలానే మాకు కూడా ఒక హెల్త్ కార్డు, మా రైతులకు హెల్త్ కార్డు కావాలంటున్నారు సార్. అదేమన్నా సాధ్యమయ్యే విషయం అంటారు? అంటే దాన్ని డిస్కస్ చేయాలి సార్. టెక్నికల్ ప్రాబ్లం ఎలా ఉంటుందో మనకు తెలియదు. గౌరవ శాసనసభ్యులు గారిని అడిగి, అలాగే మనకు లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్ని అడిగి కన్సర్న్ డిపార్ట్మెంట్ని వీలైనంత వరకు హెల్త్ కార్డు ప్రొవైడ్ చేస్తే కూడా బాగుంటుందని కూడా, ఎందుకంటే మేము కూడా ఇండస్ట్రియల్ యాక్ట్ని కూడా చూస్తున్నాం కాబట్టి ఇలాంటివి చేస్తే రైతులకు బాగుంటుందని కూడా ప్రజల ఆలోచన, రైతుల ఆలోచన. దీన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి వీలైనంత వరకు ప్రయత్నం చేయడానికి కూడా ముందుకెళ్తాను కోరుతా ఉన్నాను సార్. రైతుల పిల్లలకి విద్యా వైద్యంలో కొంచెం వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కొంతమంది రైతులు ఉంటున్నమాట సార్. ఇది కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా సార్. రైతుల పిల్లలకి వైద్య విద్యా రంగంలో సపరేట్ ఒక ఐడి కార్డు కానీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని కూడా
రైతుల ఆలోచన. ఎందుకంటే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు చాలా విద్యా వైద్య రంగంలో వెనకబడిపోతున్నారనేది ప్రజల్లో ఆవేదన ఉంది. కాబట్టి ఇది కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి వీలైనంత వరకు దాన్ని నెరవేరే విధంగా చూస్తాను కూడా చెప్తా ఉన్నాను సార్. ఇక్కడ మేజర్గా అంటే రైతు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య కోతుల బెడత బాగుందంటున్నారు సార్. అక్కడక్కడ ఆ కోతుల బెడత నుండి వేరే పంట మార్పిడి చేయలేకపోతున్నాం, కాపులు కాయలేకపోతున్నాం అంటున్నారు సార్. ఈ విషయం పైన మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుందంటారా? వాస్తవానికి సార్, కోతుల బెడదంట దాన్ని గవర్నమెంట్ టెక్నికల్గా వాటిని ఆడవాళ్ళైతేనేమో ఫెమేల్ మేలు వేసెక్టమీ టెబెక్టమీ చేయడానికి అవి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డాగ్స్ కూడా వేసెక్టమీ టెబెక్టమీ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కొంత ఏంటంటే సాధారణ క్రాప్స్ చేయడానికి ముందుకు రావాలి. క్రాప్ గిట్టుబాటు లేదు, రైతే రాదంటున్నాం కానీ వాళ్ళకైతే గిట్టుబాటు ధర లేని వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టు వాస్తవమే. దీన్ని కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేసి కోతులు బెడం తగ్గడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కూడా చేపడతామని తెలియజేసుకుంటామండి. సార్, ఇప్పుడు కుక్కల బెడత కూడా బాగుంది అంటున్నారు సార్. దాని ద్వారా ఈ రైతులు కాస్తున్న గొర్రె పిల్లల్ని కానీ మనుషులను కానీ ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు సార్. దీని మీద కూడా రైతులు మా దృష్టి సమస్య తీసుకురావడం జరిగింది. ఇటీవలే సార్ దాచేపల్లి గ్రామంలో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని నిన్న ఒక 50 డాగ్స్ పంపించాము. దీనికి ఒక స్కీమ్ ఉంది. వేసెక్టమీ టెబెక్టమీ చేస్తే వేసెక్టమీ చేసిన తర్వాత ఆ కుక్క యొక్క పవర్ తగ్గుద్ది మగవాళ్ళకి. అదే ఆడవాళ్ళకి కూడా పిల్లలు పుట్టరు కాబట్టి ఆ గొడవ తగ్గుద్దని కూడా దానికి కావాల్సినటువంటి టెక్నికల్గా ఏమన్నా వ్యాక్సిన్స్ కూడా ప్రొవైడ్ చేయమని వెటనరీ డాక్టర్స్ కూడా అడుగుతా ఉన్నాం. ఈ మధ్య స్టార్ట్ చేసామండి. దాన్ని కూడా దరిదాపుగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం సార్. రైతులకు ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయంటారు సార్? అది ఖచ్చితంగా సార్. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇటీవల సీనియర్ సిటిజన్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుందని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు కూడా మనం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన, ఆ సలహాలు కూడా ఇస్తూ ఉన్నాం. రేపు మా సొసైటీ దగ్గర కూడా మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తామండి. సార్, పక్క రాష్ట్రంలో సన్న వడ్లకి 500 బోనస్ లాంటి, ఈ రాష్ట్రంలో అట్లాంటి పథకాలు ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉన్నాయి రైతుల కోసం? అంటే పక్క రాష్ట్రం రెవెన్యూ వేరండి, ఈ రాష్ట్రం రెవెన్యూ వేరు. రెవెన్యూలో వేరియేషన్ అని మాట్లాడలేదు నేను. జనరల్గా టెక్నికల్గా ప్రాబ్లం ఏంటంటే అది కన్సర్న్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ఏడీ లెవెల్లో, డీడీ లెవెల్లో ఎడ్యుకేట్ చేసి సంబంధిత అధికారుల ద్వారా గవర్నమెంట్కి పంపిస్తే మా ఎమ్మెల్యే ద్వారా కన్సర్న్ మంత్రి గారి ద్వారా ఇటువంటివి కూడా చేపట్టడానికి ముందుకెళ్తామని కోరుతా ఉన్నాను. సరే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు రైతులపై ఎలాంటి వైఖరి ఉంటుంది? గౌరవ శాసనసభ్యులు రెట్టినేని శ్రీనివాసరావు అంటే రైతులకి విపరీతమైన అభిమానం. రైతులు అడగగానే మా కెనాల్స్ వాటర్ కానీ, అలాగే ఇన్పుట్ సబ్సిడీలు కానీ, అలాగే ఇట్లా పరికరాలు కానీ ఏమైనా కానీ సరే వారి సొంతవి కూడా కొన్ని ప్రొవైడ్ చేసేటువంటి ఆలోచన. ఇటువంటి ఎమ్మెల్యే గారిని దరిదాపు నాకు 59 సంవత్సరాల వయసు. అంటే జనరల్గా ఏంటంటే టీవీలో చెప్పేటప్పుడు మనం అవర్ సెల్ఫ్ అంటారు. కానీ మా ఎమ్మెల్యే గారు మాటలు కన్నా చేతలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు చేయరు. మా ఎమ్మెల్యే బ్రహ్మాండం చేస్తారు. దేవులైనా సరే ముందుకెళ్తారని కోరుతా ఉన్నాను. ఓకే సార్, ఫైనల్గా గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా రైతాంగానికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? పంట మార్పిడి విషయంలో కానీ, ఈ గిట్టుబాటు ధర విషయంలో కానీ. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే గవర్నమెంట్ సూచనల మేరకు, గవర్నమెంట్ సలహాల మేరకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే సైంటిస్ట్ చెప్పే వాళ్ళ యొక్క సూచనలు విని సాధారణ క్రాప్స్తో పాటు మనకి పంట పొలాలు బాగా పండించుకొని గిట్టుబాటు ధర వచ్చేందుకు మా యొక్క గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇక్కడ గిట్టుబాటు ధర కోసం మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. సార్, సీజన్లలో మీరేమన్నా ఇప్పుడు పంట దిగుబడి పెంపొందించడానికి, భూమిలో భూసారం పెంపొందించడానికి జిలుగు కానీ, జల్లు కానీ, పచ్చిరొట్ట ఎలాంటివి ఏమైనా అందిస్తుందా ఈ సొసైటీ? ఈ సొసైటీ ద్వారా కాదండి, మా గౌరవ శాసనసభ్యుల గారి ద్వారా, రెట్టినేని శ్రీనివాసరావు ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఈడీ గారు ఈ మధ్య మీటింగ్ పెట్టి, మార్కెట్లో మీటింగ్ పెట్టి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో వాటిని ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్య చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. సార్, ప్రభుత్వాల నుండి ఏదైతే పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్లుగా వైస్ చైర్మన్లకు ఎలాంటి ప్రోటోకాల్ గౌరవం దక్కుతుందంటారు? ప్రోటోకాల్ ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా అంటే ఎవరు కూడా ఏకీభవిస్తారు. ప్రోటోకాల్ విస్మరించేది లేదు.
ఎవరి గౌరవం తగ్గట్టు గౌరవం ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు, తీసుకుంటా ఉన్నాం, ప్రయాణిస్తూ ఉన్నాం. సార్ మీరు ఈ ఏదైతే ఖరీఫ్ సీజన్ రబీ సీజన్లో రైతు వారోత్సవాలు ఈ సొసైటీ నిర్వహిస్తుందా? రైతు వారోత్సవం మొన్న కూడా ఇటీవల ఒక 4 days బ్యాక్ కూడా ట్రాక్టర్ ర్యాలీ పెట్టాం సొసైటీ ద్వారా. అలాగే సొసైటీ ద్వారా మంచి వీడియో పంపిణీ చేసాం, ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం, కాటన్ డే కూడా ప్రోగ్రామ్ పెట్టాం. సార్ ఈ సొసైటీ క్రెడిట్ విషయంలో కాదు డెబిట్ విషయంలో ఎంత ముందంజలో ఉంది, ఎలాంటి సేవలు రైతులకు అందిస్తుందంటారు? క్రెడిట్ డెబిట్ అనేది మేము ఇచ్చేదానికి తగ్గట్టే మనం ఎంతైతే ఇస్తున్నామో దాని తగ్గట్టు అడప తప్ప మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా రికవరీ ఉంటుంది. ఆ రికవరీ లేకపోతే మేము వాళ్ళని మళ్ళీ వెంటనే నోటీస్ ద్వారా తెలియజేయడం కానీ మళ్ళీ ఫోన్ ద్వారా మా సిబ్బంది కాల్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి 1 month 2 monthsలో మళ్ళీ ప్రొవైడ్ చేస్తామని చెప్తా ఉన్నారు రైతులు. సార్ మీ పిఎస్సిఎస్ సొసైటీ బైలా నామ్స్కి అనుగుణంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఏదైతే మన నిబంధనలకు లోబడి ఉంటాం కానీ లోబడి లేకుండా చేయడం అనేది ఈ సొసైటీ కూడా నిర్వహించడం తెలియజేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.